గత బీఆర్ఎస్ ప్రభుత్వం గృహలక్ష్మి పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఖాళీ స్థలం ఉండి సొంత ఇళ్లు నిర్మించుకునేందుకు ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద ఇంటి నిర్మాణానికి 3 లక్షలు ఇచ్చేందుకు ఎన్నికల ముందు బీఆర్ఎస్ సర్కార్ దరఖాస్తులు ఆహ్వానించింది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం మారడంతో గృహలక్ష్మి పథకానికి త్వరలో కాలం చెల్లనుంది. ఈ స్థానంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం రానున్నట్లు సమాచారం. ఈ పథకం అమలు కోసం ఈ ఏడాది జూన్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో 3,000 చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల ఇళ్లను మంజూరు చేసింది. ఒక్కో ఇంటి నిర్మాణానికి 3 లక్షలను దశల వారీగా ఇవ్వాలని నిర్ణయించి దరఖాస్తులను సైతం ఆహ్వానించింది. రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల దరఖాస్తులు వచ్చాయి. అందులో 12 లక్షల దరఖాస్తులు అర్హులుగా తేల్చారు. దీనికి సంబంధించిన లబ్ధిదారుల జాబితాలు ఆయా జిల్లాల కలెక్టర్ల వద్దే ఉన్నట్లు సమాచారం. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇంటి నిర్మాణానికి చేయూత ఇస్తామని మేనిఫెస్టోలో కాంగ్రెస్ పేర్కొంది. ఈ నేపథ్యంలో గృహలక్ష్మి పథకానికి త్వరలో తెరపడనుంది. ఆ స్థానంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం రానుంది. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా సొంత స్థలం ఉన్న పేదల ఇంటిని నిర్మించుకునేందుకు 5 లక్షలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. స్థలం లేని వారికి స్థలంతో పాటు 5 లక్షలు ఇస్తామని చెప్పింది. అదే ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకు మరో 1 లక్ష అదనంగా ఇస్తామని వెల్లడించింది. ప్రస్తుతం ఈ పథకాన్ని ఏ రూపంలో తీసుకురావాలి, ఎన్ని దశల్లో చేపట్టాలి, ఎన్నింటిని మంజూరు చేయాలి, లబ్ధిదారుల ఎంపిక ఎలా తదితర అంశాలపై త్వరలో ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుంది. రానున్న రాష్ట్ర బడ్జెట్లో ఈ పథకానికి ఒక స్పష్టత వస్తుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ప్రతి గ్రామంలోని గ్రామ సభలు నిర్వహించి అక్కడే ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులను స్వీకరించాలని కొత్త ప్రభుత్వం యోచిస్తుంది. త్వరలోనే గ్రామ సభల తేదీలను ప్రకటించేందుకు కసరత్తు చేస్తుంది.